నేను సంతోషంగా ఉన్నాను. ఆయన పుణ్యం అనే మాట గుర్తుకొస్తూ ఉంది. కష్టం వస్తే ఫలానా పెద్ద ఆయన కేసీఆర్ ఉంటే కష్టం నాకు రాకుండా అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఎవరిని కదిలించినా సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఎట్లా భరించాలమ్మా అనే మాట ప్రతి ఒక్కరి నోటిలో మాట్లాడుతున్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి చెప్పాలి. 3.5 ఏళ్ళ దాకా ఎలక్షన్లు లేవు, కానీ బుద్ధి చెప్పాలంటే కిందికి వెళ్ళి కొట్టుకుంటూ రావాలి కదా. వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, ఎలక్షన్ ఏదైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే కావాలి. అక్కడ తగులుతూనే కదా పైన తగిలేది, కింద తగులుకుంటూ వస్తేనే పైన తగులుతుంది. ఖచ్చితంగా ఆ విధంగా అందరు కూడా కొత్త పాత లేకుండా అందరం కలిసి వచ్చిన వాళ్ళందరం కూడా పాత వాళ్ళందరూ కూడా కలిసి శంకర్పల్లిలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో కానీ మండల్లో కానీ చేవేళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం